కి బిగ్ బాస్ అనేది ఎంత దిగజారిపోతుందో నా మాటల్లో అయితే చెప్పలేకపోతున్నాను. అసలు నిజంగా మనిషికి సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది ఒకటి ఉంటది. మీరు ఒకవేళ బిగ్ బాస్ హౌస్ కి వెళ్ళాలన్నా, అగ్ని పరీక్షని ఎదుర్కోవాలన్నా సిగ్గు, శరం, చీము, నెత్తురు అన్ని పక్కన పెట్టేసుకొని మీరైతే హౌస్ లోకి వెళ్ళాలి అని అనుకుంటే మాత్రం పక్కా ఇవన్నీ పక్కన పెట్టాల్సిందంటే అసలు ఏం టుఫాస్ గేమ్స్ రా బాబు, అసలు ఏమన్నా గేమ్స్ అసలు ఏమన్నా పెడతాడా ఇలాంటి గేమ్స్? ఒకటి కాళ్ళు పట్టుకొని అడుక్కునే అంత దుస్థితి మీకు ఎందుకు చెప్పండి? అసలు అడుక్కోవడం కన్నా బయట ఏదో ఒక పని చేసుకొని బతకండ్రా అనేసి చాలా మంది అంటూనే ఉంటారు. కానీ ఇక్కడ ఇట్స్ ప్రూవెన్ రాంగ్ అన్నమాట. అసలు కాళ్ళు పట్టుకొని అడగడం ఏంటి, ఆ గేమ్ ఏంటి? తను ఒక రైతు బిడ్డ, తను వచ్చి ఇక్కడ ఇన్స్పిరేషన్ ఉండాలి అనేసి వచ్చింది. కానీ తను కూడా అందరి కాళ్ళు పట్టుకొని ప్లీజ్ 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 నాకు సపోర్ట్ చేయండి, నాకు సపోర్ట్ చేయండి అని కాళ్ళు పట్టుకొని అడిగే అంత దుస్థితి మీకెందుకు చెప్పండి? మీకు అసలు అవసరం ఏముంది చెప్పండి? అసలు ఎందుకురా అసలు ఈ గేమ్ వల్ల ఎందుకు ఏమన్నా ఉపయోగం ఉంటది అంటారు? నాకు ఎంత కోపం వస్తుందంటే అసలు బిగ్ బాస్ టీమ్ అంతా తిట్టబుద్ధి అవుతుంది. ఏమన్నా తుఫాస్ గేమ్స్ ఎవడన్నా పెడతారు. దీని గురించి అయితే డీటెయిల్ గా లాంగ్ వీడియో చేశా గైస్. అందులో అయితే మామూలుగా తిట్టలేదు. సో దాని గురించి డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేశాను, ఒకసారి చూడండి, మన ఛానల్లో ఉంది. మరి మీ ఒపీనియన్ కూడా దీని మీద ఖచ్చితంగా కామెంట్ చేయండి.